హాయ్ అండి, వెల్కమ్ టు ప్రవళిక ఎడ్యుకేషన్ ఛానల్. ఈరోజు టీజీ టెట్ 2025లో భాగంగా మనం ప్రీవియస్ పేపర్ టీజీ టెట్ 2023 గురించి డిస్కస్ చేద్దాము అండ్ దీనిలో అనాలిసిస్ కూడా చేద్దాము. మొదటి సబ్జెక్ట్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి గురించి డిస్కస్ చేద్దాము. ఫస్ట్ క్వశ్చన్, ఆర్పిడబ్ల్యూడి చట్టం 2016 అంటే ఏంటిది? సో మనం ఇక్కడ ఆప్షన్స్ చూసుకుంటే మనకు ఫోర్త్ ఆప్షన్ రైట్స్ ఆఫ్ పర్సన్ విత్ డిజబిలిటీ యాక్ట్ 2016. దీనికి ముందు పీడబ్ల్యూడి యాక్ట్ 1995 యాక్ట్ ఉండే, అది 1996లో మనకు అమలులోకి వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రకల్పన ఆధారిత అభ్యసనం విద్యార్థులను ఈ విధంగా ప్రోత్సహిస్తుంది. మనం ఈ క్వశ్చన్స్ చేసేటప్పుడు పాజిటివ్ స్టేట్మెంట్, నెగిటివ్ స్టేట్మెంట్స్ని కొంచెం గమనించాలి. ఫస్ట్ ఆప్షన్ జట్టు పని లేదా సహకారం లేకుండా స్వతంత్రంగా పనిచేయుట. సహకారం లేకుండా అన్నారు కాబట్టి ఇక్కడ నెగిటివ్ సెంటెన్స్ కాబట్టి మనం దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్, ప్రామాణికమైన వాస్తవ ప్రపంచ పరిస్థితులలో జ్ఞానాన్ని పెంపొందించుకొని అన్వయించుట. ఇది పాజిటివ్గా ఉంది. నెక్స్ట్, ప్రామాణిక నికషుల కొరకు సమాచారాన్ని కంఠస్థం చేయుట. ఎప్పుడైనా సమాచారాన్ని కంఠస్థం చేయకూడదు. నెక్స్ట్, ఉపన్యాసాలు వినేటప్పుడు నిష్క్రియాత్మకంగా విని నోట్స్ తీసుకొనుట. మనం ఎప్పుడు కానీ క్రియాత్మకంగా ఉండాలి, నిష్క్రియాత్మకంగా ఉండకూడదు. ఇది కూడా నెగిటివ్ సెంటెన్స్ కాబట్టి ఇక్కడ పాజిటివ్ సెంటెన్స్ మనకు ఆప్షన్ 2, ప్రామాణికమైన వాస్తవ ప్రపంచ పరిస్థితుల్లో జ్ఞానాన్ని పెంపొందించుకొని అన్వయించుట. ఇలా ప్రతి క్వశ్చన్ని మనం అనాలిసిస్ చేసుకోవాలి. 2 ఆప్షన్స్ని ఎలిమినేట్ చేసుకోవాలి. మనకు పాజిటివ్గా అనిపించింది మనం చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో పిల్లల అధ్యయన అలవాట్లను పెంపొందించే స్టేట్మెంట్ను గుర్తించండి అన్నారు. మొదటిది, అధ్యయన షెడ్యూల్ను తయారు చేసి యథావిధిగా అమలు చేయడం అన్నారు. నెక్స్ట్ ఆప్షన్, అభ్యసన వనరులు సామాగ్రికి తగినంత అందుబాటులో లేకపోవడం. ఇది నెగిటివ్గా కనిపిస్తుంది, అందుబాటులో లేవు అంటున్నారు. నెక్స్ట్, అసమర్థ సమయ నిర్వహణ వాయిదా వేయడం అంటున్నారు. ఇక్కడ వాయిదా వేయడం అనేది కరెక్ట్ కాదు. నెక్స్ట్, విషయంపై ప్రేరణ ఆసక్తి లేకపోవడం. ఆసక్తి లేకపోవడం అనేది మనకు నెగిటివ్గా కనిపిస్తుంది. పాజిటివ్ సెంటెన్స్ మనకి ఇక్కడ అధ్యయన షెడ్యూల్ను తయారు చేసుకొని యథావిధిగా అమలు చేయడం. నెక్స్ట్ క్వశ్చన్, ఉపాధ్యాయ కేంద్రీకృత నమూనాలో అభ్యసనాన్ని వ్యవస్థీకరించడంలో ప్రాథమిక దృష్టి దీనిపై ఉంటుంది. సో ఉపాధ్యాయ కేంద్రీకృత అన్నాడు కాబట్టి ఉపాధ్యాయ రిలేటెడ్ మనం ఇక్కడ సెర్చ్ చేయాలి. స్వతంత్ర అభ్యసనంను ప్రోత్సహించి స్వీయ దిశను ఇవ్వడం. ఇది మనకు విద్యార్థి ఓరియంటేషన్ అవుతుంది, ఉపాధ్యాయుని ఓరియంటేషన్ కాదు. నెక్స్ట్, ఉపాధ్యాయుని నుండి స్పష్టమైన బోధన మార్గదర్శకత్వంను అందించడం. ఇది ఉపాధ్యాయుని రిలేటెడ్. నెక్స్ట్, అభ్యాసక కేంద్రీకృత పరిసరాలను సృష్టించడం. ఇది కూడా విద్యార్థి ఓరియంటెడ్ అవుతుంది. నెక్స్ట్, విద్యార్థుల మధ్య పరస్పర సహకార అభ్యసనాన్ని సులభతరం చేయడం అన్నారు. ఇది కూడా మనకు విద్యార్థి రిలేటెడ్ అవుతుంది. ఇక్కడ ఉపాధ్యాయుని రిలేటెడ్ మనకు ఆప్షన్ 2 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, విభిన్న ఆలోచన లక్షణం. సో తార్కిక వివేచన, నిగమనాత్మక ఆలోచనలపై దృష్టి పెట్టడం. నెక్స్ట్ వచ్చేసి సమస్యకు బహుళ పరిష్కారాలు లేదా ఆలోచనలను సృష్టించడం. నెక్స్ట్, సమస్య పరిష్కారంలో సోపానాల వారి విధానాన్ని అనుసరించడం. నెక్స్ట్, సమస్యకు ఒకటే సరైన పరిష్కారాన్ని కనుగొనడం. విభిన్న ఆలోచన అంటే మనకు బహుళ పరిష్కారాలు ఉంటాయి, ఒకటే పరిష్కారాన్ని సూచించలేం. మనకి ఇక్కడ 2, 4 ఆప్షన్లు చూస్తే కొంచెం దగ్గరగా ఉన్నాయి. సో విభిన్న ఆలోచన అన్నప్పుడు బహుళ పరిష్కారాలు వస్తాయి. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్. ఈ కింది వాటి నుండి స్పష్టమైన మరియు స్థిరమైన నియమాలతో పాటు అధిక స్థాయి ఆప్యాయత పద్ధతులతో కూడిన తల్లిదండ్రుల పెంపక శైలి అన్నాడు. సో మనకి ఇక్కడ వచ్చేసి బాధ్యతాయుత, లైసిజ్ పెయిర్, అనుమతించే, అధికారపూర్వక. ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి బాధ్యతాయుత. అనుమతించే అంటే ఏదైనా ఓకే అని చెప్పడం. అధికారపూర్వక అంటే నేను ఏది చెప్తే అదే చేయాలి అని చెప్పడం. సో ఇవి 2 రాంగే. మనకు బాధ్యతాయుత అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఒకరి స్వంత ఆలోచనలు, అనుభవాల స్వీయ ప్రతిబింబాలను పరీక్షించుకునే పద్ధతి. అంటే మనల్ని మనం పరీక్షించుకునే పద్ధతి అనుకోవచ్చు. సో దీన్ని అంతః పరీక్షణ అంటాము. ఎదుటి వారిని చేస్తే దాన్ని పరిశీలన వస్తాము. లేకపోతే ఒక పర్సన్ని కొంతకాలం పాటు చేసే వ్యక్తి అధ్యయన పద్ధతి అంటాము. అదే మనల్ని మనం పరీక్షించుకుంటే అంతః పరీక్షణ
పద్ధతి అంటాము. నెక్స్ట్ క్వశ్చన్, గెస్టాల్ట్ సైకాలజీ అభ్యసన ఉపగమంగా దీనిని ఉద్ఘాటిస్తుంది. పరిశీలనాత్మక అభ్యసనం, నమూనాల ప్రాముఖ్యత, ప్రవర్తన పరిసర ఉద్దీపనలు, బహుమతుల ప్రభావం, సమాచారాన్ని మొత్తంగా గ్రహించి వ్యవస్థీకరించడం, అభ్యసనంలో స్వతహా సిద్ధ సంజ్ఞానాత్మక నిర్మితుల పాత్ర. సో మన గెస్టాల్ట్ అనగానే ఒకటే పదం గుర్తుపెట్టుకోవాలి, ప్రతిదీ మొత్తంగా గ్రహించడం లేదా మొత్తంగా నేర్చుకోవడం. ఇక్కడ మొత్తంగా అని ఎక్కడ వస్తుంది ఈ కీవర్డ్, అది గెస్టాల్ట్ రిలేటెడ్గా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, సర్పిల విద్యా ప్రణాళిక దీనిని సూచిస్తుంది. బోధనా ప్రాథమిక నైపుణ్యాల సముపార్జనపై మాత్రమే దృష్టి పెట్టాలి. ఉపాధ్యాయులు వివరణాత్మక వివరణ ప్రదర్శనలు అందించాలి. భావాలను, అంశాలను తిరిగి సందర్శించి కాలక్రమేణా నిర్మించబడాలి. అభ్యసన రేఖీయంగా వరుస క్రమంలో వ్యవస్థీకరించాలి. ఇక్కడ సర్పిల విధానం అంటే పదే పదే అని గుర్తుపెట్టుకోండి. తిరిగి అంశాలు పునర్నిర్మించడం లాంటిదన్నమాట. సర్పిల అంటే ఒక కీవర్డ్, పదే పదే తిరిగి అని కనబడితే మనకు ఆప్షన్ అదే కరెక్ట్గా ఉంటుంది. బోధనా ప్రణాళికలో ఈ అంశాలు ఉండవలసి ఉంటుంది. ఆప్షన్ 1, విద్యార్థుల తక్షణ అవసరాలు, ఆసక్తుల పట్ల ప్రతిస్పందించడం. నెక్స్ట్, కఠినమైన స్థిరమైన పాఠ్య ప్రణాళికను అనుసరించడం. మనకెప్పుడు పాఠ్య ప్రణాళిక అనేది కఠినంగా స్థిరంగా ఉండకూడదు, మారుతూ ఉండాలి. నెక్స్ట్, బోధన అభ్యసన సమయంలో విద్యార్థుల నిష్పాదన ఆధారంగా బోధనను అమలు చేయడం. నెక్స్ట్, లక్ష్యాలను నిర్దేశించడం, విషయాన్ని ఎంచుకోవడం, అభ్యసన అనుభవాలను నిర్వహించడం. సో బోధన ప్రణాళికలో ఇవన్నీ వస్తాయి. లక్ష్యాలను నిర్దేశించుకోవాలి, విషయాన్ని ఫస్ట్ ఎంచుకోవాలి, అభ్యసన అనుభవాలను నిర్వహించాలి. సో మన ఆన్సర్ 4. నెక్స్ట్ క్వశ్చన్, ఉత్తమ ప్రణాళిక కలిగిన పాఠం ఉపాధ్యాయులకు ఇలా సహాయపడుతుంది. విద్యార్థులందరూ అత్యధిక గ్రేడ్లు, గణనలను సాధించేలాగా నిర్ధారించుటకు, విద్యార్థుల నిమగ్నతను, చురుకైన అభ్యసనాన్ని సులభతరం చేయుటకు, నిర్మాణాత్మక మదింపు పరిపుష్టిల అవసరాన్ని నివారించుటకు, తరగతి గదిలో కఠినమైన నియంత్రణ క్రమశిక్షణను నిర్వహించుటకు. ఉత్తమ ప్రణాళిక అనేది విద్యార్థుల